హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు మా కాలేజ్ చూపిస్తా. సిఎంఆర్ కాలేజ్ కండ్లకోయల. ఇదేమో టెక్నికల్ క్యాంపస్ బ్రో. ఇది సిఎంఆర్ థర్డ్ క్యాంపస్. మాదేమో అటు సైడ్ ఉంటుంది, దీని అవతల ఉంటుంది, ఓఆర్ఆర్ అవతల. ఇక ఈ థర్డ్ క్యాంపస్ ఎట్లుంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తా లోపల పోయి. ఈడ బయట క్రికెట్స్ ఆడుకోవచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు. కానీ ఇది థర్డ్ క్యాంపస్ కాబట్టి అటు గేట్ ఉంటుంది, ఇటు సైడ్ గేట్ ఉంటుంది, లోపల పోకుండా ఇవ్వాలి. మా క్యాంపస్ అయితే అటు సైడ్ ఉంటుంది. ఈ కాలేజ్లో అన్ని మెటీరియల్స్ ఉంటేనే రావాలి, లైక్ ల్యాప్టాప్, ఏదన్నా నోట్స్ అన్నా. ఫీ కూడా టైం టు టైం కట్టాలి, లేకపోతే పెనాల్టీ పడుతుందట. ఫీ ఎంత అనుకుంటున్నాను, ఇందులో 1,15,000 దాకా ఉంటుంది. ఇదే బ్రో థర్డ్ క్యాంపస్. క్యాంపస్ అయితే బాగానే ఉంటుంది. లోపల ఏటీఎం కూడా ఉంటుంది. ప్లస్ ఇందులో హాస్పిటల్ కూడా ఉంటుంది. అంటే సిఎంఆర్ హాస్పిటల్ ఏదైనా ఇంజూరీస్ ఇట్లా జరిగితే ఇందులోనే ట్రీట్మెంట్ చేస్తారు. క్యాంపస్ మాత్రం మస్తు ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది. ఇదంతా క్యాంపస్ థర్డ్ క్యాంపస్. ఇది ప్లే గ్రౌండ్, క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది. ఏటీఎం వచ్చినాము, ఏటీఎంలో మనీ విత్డ్రా చేద్దామని. మావానికి టైప్ చేయడానికి కూడా వస్తలేదు, అందులో ఆపరేట్ చేయడానికి. ఎందుకున్నాడో ఏమో. పైగా బీటెక్ చేస్తా అంటుండే. ఇంకా ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు బీటెక్. మనీ ఇద్దామంటే ఇగో ఇట్లా వస్తుంది ఇందులో. ఇదైతే కండ్లకోయ మార్కెట్. ఇవాళ అయితే మార్కెట్ ఉంది. కండ్లకోయలో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉన్నది ప్లేసెస్. అయితే బిల్డింగ్లు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎందుకంటే సిఎంఆర్ కాలేజ్ ఈయనే కాబట్టి దగ్గరలో, అందుకే దగ్గరలో బిల్డింగ్స్ చాలా కట్టుకున్నారు. నీకైతే ఊరు మొత్తం చూపించలేకపోతుంది. పునుగులు తినేసి ఇక రూమ్కి వెళ్ళిపోతాం. మా హాస్టల్ ఎట్లున్నదో మీకు కూడా చూపిస్తా. పునుగులు మాత్రం అస్సలు బాగాలేదు బ్రో, ఏందో ఏమో. అది బోండాల్ లాగానే ఉంది. సేమ్ అయితే సేమ్ బోండా అంతే. ఇవిడేమో తిందాం అని తీసుకోండు, కానీ అదేమో బోండాలాగానే ఉంది. పునుగులు గట్టిగా ఉన్నాయి. ఇక నేను మా హాస్టల్ చూపిస్తా ఎట్లుంటుందో. ఇదే మా హాస్టల్ బ్రో. ఫైనల్ అయితే మా హాస్టల్కి వచ్చేసినాం. మాదేమో థర్డ్ ఫ్లోర్. మీకు రూమ్స్ ఎట్లుంటాయో చూపిస్తా ఒకసారి. ఎప్పుడు ఉన్నారా బాబు? ఒక రూమ్కి 4 షేరింగ్ ఉంది, ప్లస్ 3 షేరింగ్ ఉంది. మీకు ఏమన్నా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. మా రూమ్ చూపిస్తా. ఇదే మా రూము. ఇటు నుంచి మంచి వ్యూ ఉంటుంది, పొద్దుగా లేచి మంచిగా చూడవచ్చు. ఇది మా రూము. ఇదేమో వాష్రూమ్. ఇదంతా మా రూము. 4 షేరింగ్, కానీ 3 షేరింగే బెటర్ అనిపిస్తుంది. ఇక ఇలా వండుకొని పొద్దుగా లేచి మంచి వ్యూ చూడొచ్చు. పొద్దుగా లేవగానే వ్యూ కనిపిస్తుంది. మా కాలేజ్ అయితే ఇవాళ అయితే చూపించలేకపోతున్నా, కానీ రేపు లేదా సండే రోజు మాత్రం పక్కా చూపిస్తాం మా కాలేజ్ అయితే. క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది. 3 క్యాంపసెస్ ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.